విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గూగుల్ డేటా సెంటర్ కు ఆయన కొద్దిసేపటి క్రితమే శంకుస్థాపన చేయడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ కు 3 ప్రాంతాల్లో భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. To hear your applause. ఈ మహత్తరమైన ఘట్టానికి మనందరం సాక్షులవ్వడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. విశాఖ తీరంలో గూగుల్ గర్జన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మార్చే ఒక మహాయజ్ఞం. ఒకప్పుడు హైటెక్ సిటీని నిర్మించిన హైదరాబాద్ ను గ్లోబల్ మ్యాప్ లో పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు విశాఖను గ్లోబల్ ఐటీ హబ్ గా మార్చే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. A huge congratulations Cloud India and wishing AI Hub. As you're seeing on the screen now, the Union IT Minister Shri Ashwini Vaishnav has just greeted the Honorable Chief Minister along with the Civil Aviation Minister and Google Cloud and Google India folks, as well as Adani Connects and Nextra by Airtel. అదానీ గ్రూప్ నుంచి శ్రీ జీత్ అదానీ గారు, కరణ్ అదానీ గారు, అలాగే గూగుల్ టీమ్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, కేంద్ర మంత్రివర్యులు, మరియు శ్రీ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, మంత్రివర్యులు భరత్ గారు, ముఖ్యమంత్రి వర్యుల్ని సాదరంగా స్వాగతం పలికి ఈ ప్రాంగణంలోకి తీసుకొస్తున్నారు. హోంశాఖ మంత్రులు మేడం అనిత గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, గూగుల్ సంస్థ ఆధ్వర్యులు అదానీ కనెక్ట్స్ మరియు ఎక్స్ట్రా బై ఎయిర్టెల్ భాగస్వామ్యంతో విశాఖపట్నం తర్లువాడలో గూగుల్ ఏఐ హబ్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. Plaque unveiling, ladies and gentlemen. Please put your hands together for this historic moment. Ladies and gentlemen, Google Cloud India AI Hub at Tarluvada, Andhra Pradesh. $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ భారతదేశంలో చేపడుతున్నటువంటి అతిపెద్ద డిజిటల్ మౌలిక సదుపాయ ప్రాజెక్టుల్లో ఇదొకటి కావడం నిజంగా విశేషం. ఇది కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా ఇది భవిష్యత్తు భారతదేశానికి సాంకేతిక శక్తిని అందించే మహాకేంద్రంగా అవతరించబోతోంది. యువతకి అవకాశాల వేదిక. ఇది ఆంధ్రప్రదేశ్ను ఏఐ మరియు డిజిటల్ ప్రపంచ పటంలో అగ్రస్థానానికి చేర్చే అద్భుత ఆరంభం.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమాన్ని మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చేశారు. అయితే ఇటు కేంద్ర మంత్రి అశ్విని వైషు, అలాగే గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది అత్యంత ఘనంగా జరిగింది. ఎప్పటి నుంచో కూడా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తున్నటువంటి ఈ కళ అనేది నెరవేరిందనే చెప్పుకోవాలి. దాదాపుగా 1,35,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టడం జరిగింది. దాదాపుగా ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చినట్లయితే గనక మొత్తం మిగిలిన డేటా సెంటర్లు సైతం కూడా ఇక్కడే ఏర్పాటు అయ్యడానికి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ రూపురేఖలు సైతం కూడా మారిపోబోతూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక దేశంలో ఎక్కువగా చూసుకుంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఈ ఐటీ నగరాలుగా రూపుదిద్దుకున్నాయి. అలాంటి నగరాలతో పోటీ పడుతూ విశాఖ అనేది నిలబడబోతూ ఉంది. దానికి నిదర్శనమే ఈ ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ను ఇటు తర్లువాడ, అడివారం, రాంబిల్లి ప్రాంతాల్లో 3 చోట్ల కూడా విస్తరించనున్నారు. దీనికి అదానీ కనెక్ట్, అలాగే ఎయిర్టెల్ నెక్స్ట్రా వంటి సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి. అయితే సముద్ర గర్భ కేబుల్ అనుసంధానం సహాయంతో అంతర్జాతీయ డేటా మార్పిడి ప్రక్రియ సైతం కూడా దీనివల్ల మరింత సులభతరం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇటు క్లౌడ్, అలాగే ఏఐ సేవలు ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సాంకేతిక రంగంలో ఏపీ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించి పెట్టడంలో ఈ డేటా సెంటర్ అనేది కీలక పాత్ర అనేది పోషించనుంది. విశాఖ ఒక అగ్రశ్రేణి డేటా సిటీగా అయితే మారబోతుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక విశాఖకు ఇటు స్టీల్ సిటీ, కూల్ సిటీ, అలాగే ఏపీ ఆర్థిక రాజధానిగా పేరుగాంచింది. ఇప్పుడు ఈ డేటా సెంటర్ గా సైతం కూడా రూపాంతరం చెందబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డేటా సెంటర్ ద్వారా స్థానికంగా యువతకి ఇటు నైపుణ్యాభివృద్ధి, అధిక వేతనం లభించే ఉద్యోగాలు సైతం కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా డేటా సెంటర్ ద్వారా వేలల్లో ఉద్యోగాలు సైతం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విశాఖలో గూగుల్ ఏఐ సేవలు అందించే హబ్ ను ఏర్పాటు చేస్తూ ఉండడంతో ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అలాగే డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మెషిన్ లెర్నింగ్ నిపుణులతో పాటు ఇటు విద్యుత్ సరఫరా, కూలింగ్ నెట్వర్క్ వ్యవస్థల వంటి నిర్వహణకు అవసరమైన హార్డ్వేర్ నిపుణులు సైతం కూడా పెద్ద సంఖ్యలో అవసరం అవుతారు. వీరంతా సైతం కూడా ఈ డేటా సెంటర్ పూర్తయితే గనక విశాఖకు తరలి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే గనక 6.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను అయితే నిర్మాణం అయితే చేస్తూ ఉంది. దీనిది దాదాపుగా ఈ ప్రాజెక్టు చూసుకున్నట్లయితే కనుక 2028 వరకు కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి సామర్థ్యం రాగల 5 ఏళ్లలో సైతం కూడా పూర్తి చేయడానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ వివిధ సంస్థలకు సైతం కూడా, అంటే ఈ డేటా సెంటర్ ద్వారా ఇటు విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలు సైతం కూడా బాగా అభివృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం ఇటు డేటా సెంటర్ మాత్రమే కాకుండా ఇటు ఏఐ మెగా హబ్, ఇక్కడ డేటా సెంటర్ తో పాటు వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటరింగ్ సేవలు, అలాగే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజ్, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. దీంతో పాటు ఇటు సముద్ర గర్భంలో వేసే కేబుళ్లతో అభివృద్ధి చేసే ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే విధానాలతో దేశాలతో, అంటే వివిధ దేశాలకు సైతం కూడా ఈ డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా సులభతరం కానుంది. గూగుల్ క్లౌడ్ కు సంబంధించి అంతేకాకుండా ఇటు ఏఐకి సంబంధించి ఆసియాకే విశాఖ గేట్వేగా మారనుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఇటు గూగుల్ హబ్ తో పాటు దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీలతో కలిపి దాదాపుగా 1.88 లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. డేటా సెంటర్ నిర్మాణ సమయంలో సైతం కూడా ఇటు మెకానికల్, సివిల్, అలాగే ఎలక్ట్రానిక్ వంటి రంగాలకు చెందిన నిపుణులు, అలాగే నిర్మాణ రంగ కార్మికులకు సైతం కూడా పెద్ద ఎత్తున అయితే ఉపాధి అనేది లభిస్తూ ఉంది. మొత్తం మీద ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 600 ఎకరాలను సైతం కూడా సేకరించి ఆ కంపెనీకి సైతం కూడా ఇవ్వడం జరిగింది. ఇది 3 ప్రాంతాల్లో, ఇటు తర్లవాడ, అలాగే ఈ అడివారం, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో సైతం కూడా ఈ డేటా సెంటర్లను సైతం కూడా
ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసే సమయంలో సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక గతంలో గూగుల్ CEO సుందర్ పిచ్చే సైతం కూడా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ జరిగిన ఒక కార్యక్రమంలో ఐటీ టెక్నాలజీ రంగంలో విశాఖకు పెట్టుబడులు తరలిరావడానికి దానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పడేందుకు పెట్టుబడిదారుల నమ్మకం పెంపొందించేందుకు గూగుల్ డేటా సెంటర్ బలమైన దారులు వేయబోతూ ఉంది. అంతేకాకుండా డేటా సెంటర్ ఏర్పాటుతో అక్కడ ఉన్న రూపురేఖలకు సైతం కూడా మారిపోబోతున్నాయని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇటు గూగుల్ డేటా సెంటర్ ప్రకటించిన తర్వాత ఇటు రిలయన్స్ అలాగే బ్రూక్ ఫీల్డ్ సంస్థలు వంటివి కూడా విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఐటీ, AI, క్లౌడ్ అలాగే సెమీ కండక్టర్ కంపెనీలు సైతం కూడా అనేక విశాఖకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఈ డేటా సెంటర్ ఏర్పడిపోతూ ఉన్న నేపథ్యంలో అనేక ఐటీకి సంబంధించిన కంపెనీలు సైతం కూడా విశాఖకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన అనేది అత్యంత ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న మొత్తం అంతా కూడా ఇటు 3 భాగస్వామ్య సంస్థలుగా ఉన్నటువంటి ప్రతినిధులు సైతం కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఇటు విశాఖ తర్లవాడలో ఇక 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఇప్పుడు గూగుల్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంది. శంకుస్థాపనకు సంబంధించి ఇప్పుడు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగింది. మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సైతం కూడా ఈ గూగుల్ సెంటర్ ఏర్పాటుకు అలాగే ఈ పెట్టుబడులు తీసుకురావడానికి సైతం కూడా ఎంతో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతంతో పాటు ఇటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఎంతో శ్రమించి ఈ గూగుల్ డేటా సెంటర్ సైతం కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర అనేది వెనకబడి ప్రాంతంగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక అత్యంత శరవేగంగా అయితే ఉత్తరాంధ్ర అనేది అభివృద్ధి చెందబోతుంది. ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి కానీ ఇప్పుడు ఏర్పడిపోయే గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో అది అలాగే రాబోయే కాలంలో ఐటీ రంగంలో అనేక పెట్టుబడులు సైతం కూడా ఉత్తరాంధ్ర రూపురేఖలను అయితే మార్చబోతుందని చెప్పుకోవచ్చు. జార్జ్, అంటే ఈ డేటా సెంటర్ పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు అందుబాటులోకి రాబోతోంది? అలాగే ఈ సెంటర్ ద్వారా ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీన్ని 2028లో దీన్ని పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. 2028 నాటికల్లా అందుబాటులోకి తీసుకురావాలని. అంతేకాకుండా రాబోయే 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో దీన్ని ఏఐకి సంబంధించిన ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సైతం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం అంచనా వేస్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇటు డేటా సెంటర్ తో పాటు దీనికి సంబంధించి అవసరమైనటువంటి నిపుణులు అయితేనేమి కానీ, ఇంజనీర్లు అయితేనేమి కానీ, అంతేకాకుండా దీనికి సంబంధించి ఇటు స్థానికంగా ఉన్న యువతకు అయితేనేమి కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 1.88 లక్షల మందికి అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ఈ ఉద్యోగ సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక 1.88 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అయితే భావిస్తూ ఉంది. అంతేకాకుండా దీనికి సైతం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా శాతం అంటే ఇటు కేవలం ఈ విశాఖపట్నంలోనే కాకుండా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు విజయనగరం అయితేనేమి కానీ, శ్రీకాకుళం అయితేనేమి కానీ, అనకాపల్లి జిల్లాలు అయితేనేమి కానీ ఇవన్నీ కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ రాకతో ఈ మొత్తం ముఖ చిత్రం అయితే మారనుంది. ముఖ్యంగా ఈ ఏఐ డేటా హబ్ గా ఈ సబ్సిబుల్ కేబుల్ నెట్వర్క్ కేంద్రంగా విశాఖపట్నం అవతరించబోతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా అయితే విశాఖపట్నం అయితే అవతరించబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంది. 3 చోట్ల అయితే దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్న నేపథ్యంలో 2028 నాటికి 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. కాబట్టి తొలి దశలో ఈ తర్లవాడలో డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్.